నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ అల్లు పెరగని కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట సూర్యకళ మందిరంలో జిల్లా స్థాయి వేడుక అట్టహాసంగా జరిగింది. ఎంపీలు సానా సతీష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ తదితరులతో హాజరైన యనమల దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తోందన్నారు. పారిశ్రామికీకరణకు ఊతమిచ్చే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ నవీన్ గారికి, కూటమి పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజానికి అందరికీ కూడా నా నమస్కారాలు, నా అభినందనలు. ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్ళు గడుస్తుంది. ఈ 2 ఏళ్ళు కూడా మనం ఎంతో సంతోషదాయకంగా వచ్చాము. అలాగే ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అనే 3 ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకొని కూడా మన రాష్ట్రం పురోగతిలో నడిపించింది మన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ పెద్దల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పురోగతి వైపు నడుస్తుంది. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రాన్ని పునర్నిర్మించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే తరాలకు బంగారు బాటలు వేసింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, అభివృద్ధికి మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అడుగులు వేస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్ళు కేవలం ప్రభుత్వ విజయాలకే పరిమితం కాలేదు. ప్రజల విశ్వాసానికి, కార్యకర్తల అంకిత భావానికి, నాయకత్వ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచాయి. ఏఎఫ్టీని ఇచ్చిన హామీ ప్రకారం, అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకొక 2 నెలల్లో ఓపెనింగ్కి సిద్ధమైంది. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడకి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, దాన్ని అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్తో పాటు కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీని కూడా సెంటర్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలిగాం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్, ఇక్కడ అది ఎప్పుడు మోడర్నైజేషనే అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్కి కూడా 72 కోట్ల 42 లక్షలు, ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచో ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలని ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. చాలామంది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అభివృద్ధి గురించి చెప్తారు, 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉంటారన్నీ. కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం ధైర్యంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ధైర్యంగా చెప్తుంది. అలాంటి కార్యక్రమానికి, ఈరోజు జిల్లా కార్యక్రమానికి
మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు తంగళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇది రాజకీయ సభ కాదు, ఇది అధికారులు మానవు అందరూ కలిసి పెడుతున్న సభ. ఈ సభలో కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.